హైమన్, ఫియర్ లేకుండా, జడ్జ్మెంట్ లేకుండా ఈ రోజు మనం దీని గురించి సైన్స్ తో మాట్లాడుకుందాం. సో నార్మల్ గా హైమన్ అనేది ఒక థిన్ ఇలాస్టిక్ మెంబ్రేనస్ టిష్యూ నియర్ ద వెజైనల్ ఓపెనింగ్. ఈ హైమన్ అనేది డిఫరెంట్ సైజెస్ లో, షేప్స్ లో అండ్ అదే విధంగా డిఫరెంట్ థిక్నెస్ తో కూడా ఉంటుందన్నమాట. సో హైమన్ టేర్ అయినంత మాత్రాన వర్జిన్ కాదు అని చెప్పడం చాలా చాలా రాంగ్. వర్జినిటీ సర్టిఫికేట్ గానీ లేదంటే హైమన్ బ్రేక్ అయినంత మాత్రాన వర్జిన్ కాదు అని చెప్పడం ఏ డాక్టర్ వలన కాదు అండ్ అది జరగటం అనేది ఇంపాసిబుల్. ఈ హైమన్ టేర్ అవ్వటం అనేది సైక్లింగ్ ద్వారా గానీ లేదంటే స్ట్రెచ్చింగ్ ఆఫ్ ద హైమన్ అనేది సైక్లింగ్ ద్వారా, స్పోర్ట్స్ చేయడం ద్వారా, లేదంటే మీరు మెన్స్ట్రల్ కప్స్ వాడటం ద్వారా గానీ, లేదంటే అమ్మాయిల్లో అది థిన్ మెంబ్రేనస్ టిష్యూ కింద ఉంటుందన్నమాట. సో అట్లాంటి వాళ్ళల్లో అది టేర్ అవ్వటం చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. సో కేవలం హైమన్ ఉందా లేదా, లేదంటే ఫస్ట్ ఇంటర్ కోర్స్ లో అది బ్లీడింగ్ అయితేనే వర్జిన్ అని చెప్పుకోవటం చాలా చాలా తప్పు. ఇప్పటి నుంచి మీకు ఈ హైమన్ గురించి కానీ లేదంటే ఇట్లాంటి టాబూ టాపిక్స్ మీద కానీ నేను మాట్లాడాలనుకుంటే మీరు కామెంట్స్ లో చెప్పండి.